సో ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరో తెలుసా? తన అందం ఒక అభినయం. తను సీరియల్లోని రాజకుమారి కాదు, రియల్ లైఫ్ లో కూడా తను ఒక రాజకుమారియే. ఎవరో అని ఆలోచిస్తున్నారా? లెట్స్ వెల్కమ్ ద గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ అంశు రెడ్డి. ప్రెసెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది? ఏం జరుగుతుంది? ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు? బాగుంది, చాలా బాగుంది. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. అంటే సీరియల్స్ అయితే ప్రజెంట్ ఆఫర్స్ వస్తున్నాయి, బట్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చేద్దామని చెప్పి ఒప్పుకోవట్లేదు. అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఎలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నావు? లైక్ కథలో రాజకుమారిలో చేశాను కదా, సో ఆ టైప్ లో ఏదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే చేద్దాము. లైక్ 2-3 days 1 month క్యారెక్టర్ అలా చేయడం ఇంట్రెస్ట్ లేదు. సో అలా అంటే అంశు వాజ్ పాజిటివ్ రోలే చేయాలా, నెగటివ్ రోలే చేయాలని ఏమైనా ఉందా? అంటే ఆ క్యారెక్టర్ వెయిట్ ఉండాలి చాలు. Okay. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. చాలా చాలా సీరియల్ చేసావు, అందరికీ తెలుసు. సో ఏంటంటే చేసిన అన్ని సీరియల్లో అఫ్ కోర్స్ ఎవరి మీద నాకు క్రష్, తనని చూస్తే అబ్బా ఈ సీరియల్లో ఒక హీరో మీద నాకు క్రష్ అనిపించింది అన్నట్టు ఎవరైనా ఉన్నారా? అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు చూడలేదు. వర్క్ లానే చూసాను నేను. అసలు ఎవరు చూసినా అనిపించలేదా? లేదు. యాక్చువల్లీ నీ ఫ్యాన్స్ అడగమన్నారు, నేను అడిగాను. లేదు అంటే వర్క్ లాగే చూసాను కాబట్టి అందరు కో ఆర్టిస్ట్లే. సో అట్లా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంత క్రష్ అలా ఏం లేదు. చూసేటట్టు అయితే నాకైతే బాగా తెలుసు, బికాజ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న చాలా మందితో నీకు మంచి మంచి బాండింగ్ ఉంది. అందరినీ కలుస్తుంటావు, బయటకు వెళ్తుంటావు, పార్టీస్. సో వీళ్ళల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో సెలబ్రిటీస్ లో నీ బెస్ట్ ఫ్రెండ్? శ్రీప్రియ. వై శ్రీప్రియానే? బికాజ్ చాలా మంది ఉన్నారు కదా. అవునవును. అంటే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years నుంచి ఫ్రెండ్స్. ఓకే. బెస్ట్ కాదు, బట్ 2 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో అప్పుడు నేను చాలా డిప్రెషన్ లో ఉండే. ఓకే. సో ఇంకా డైలీ వచ్చి నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి రోజు ఈవినింగ్ 5 అయితే మా ఇంట్లో ఉంటుండే బయటికి తీసుకెళ్లాలని చెప్పి. అంటే నేను ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ఏడుస్తూ కూర్చుంటుండే అనమాట. సో అట్లా బయటికి తీసుకెళ్లాలని చెప్పి రోజు వచ్చి బయటికి తీసుకెళ్లి నా మైండ్ వచ్చేసి చాలా హెల్ప్ చేసింది. మేబీ తన వల్లే నేను ఒక 80% బయటకు వచ్చేసాను. సో అంత ఇన్ఫ్లుయెన్స్ అయింది అనమాట నాకు. సో శ్రీప్రియ గురించి ఒక్కటి ఏమైనా శ్రీప్రియకి చెప్పాలంటే ఏం చెప్తావు? ఐ లవ్ యూ బెస్టీ. అంటే తను ఎలా అంటే బేసిక్ గా నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఎవరితో అంత త్వరగా కలవను. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి కనిపించాడు, బాగున్నాడు కదా అని దాంతో చెప్పేస్తాను, నేను ఎవరితో చెప్పలేను ఇంకా. అయితే ఇప్పుడు శ్రీప్రియకి కాల్ చేస్తే నీ క్రష్ ఎవరని తెలిసిపోతుందేమో, చేయమంటావా కాల్? ఎస్, సిగ్గుపడుతుంది అంటే నిజంగానే శ్రీప్రియతో క్రష్ ఎవరని షేర్ చేసుకొని అడుగుదాం. ఓకే, ఇప్పుడు శ్రీప్రియకి కాల్ చేస్తుంది, చూద్దాం. హలో, హాయ్ బ్రో. శోభ మాట్లాడుతుంది అంటారా నీతో? హాయ్. ఏంటంటే ఈరోజు అంశు నా షోకి వచ్చింది. షోలో ఒక క్వశ్చన్ అడిగాను, సో నీకు క్రష్ ఎవరైనా ఉన్నారా అనేసి. కానీ నా క్రష్ అంటూ నాకు ఎవరు లేదు, ఇప్పటి వరకు వర్క్ చేశాను కానీ ఎవరి మీద క్రష్ అవ్వలేదా నందిని. కానీ నాకేంటంటే శ్రీప్రియతో ఎలాంటి సీక్రెట్ మెయింటైన్ చేయదు, నీకు చెప్పుంటది కాబట్టి నేను నిన్నే అడుగుతున్నాను, నువ్వు నిజం చెప్పు. అంశుకి ఎవరైనా క్రష్ ఉన్నారా? అది చాలా బోరింగ్ క్యాండిడేట్ అబ్బా. సో నో క్రష్ ఎలాంటివి ఏం లేవు. నేనే ఇంకా పుష్ చేస్తూ ఉంటా గానీ పాప మాత్రమే అయితే ఛాన్సే లేదండి. ఓకే, ఇది నా క్వశ్చన్ కాదురా, ఇక్కడ ఉన్న నీ ఫ్యాన్ ఒక ఇదన్నమాట క్వశ్చన్. నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని అడగమంటున్నా. ఒక్కరి పేరు చెప్పాలంటే కష్టం. అండ్ నీతో నిజం చెప్పుంటదిలే అని అనుకున్నాను, ఇంకా నువ్వు చెప్పావంటే అఫ్ కోర్స్ క్లారిటీ వచ్చింది. అంచు నీకైతే అసలు క్రష్ లేదు అనేసి నమ్ముతున్నాను. అండ్ ఛాన్స్ ఇదేమన్నా షోలో రోల్ అవుతుందా? అఫ్ కోర్స్ రోల్ అవుతుందిరా. కంటెంట్ ఇస్తారా? క్రష్ ది బెస్ట్ పర్సన్ ఒకరు ఉన్నారు. ఎవర్రా? అంచు చెప్పేమంటావా? చెప్పని కొడతా నేను. చెప్పురా, నువ్వు చెప్పు. ఆ పర్సన్ ఎవరంటే చాలు, ఈ ప్రోమో కట్ చాలు. నిజం అనుకుంటారా? అండ్ టీ షోలో అయితే సూపర్ గా చేస్తున్నావు అండ్ యు ఆర్ డిజర్వ్ టు బి అ విన్నింగ్, బికాస్ నువ్వు మంచిగా చేస్తున్నావు, ఇంకా బాగా ఆడు. అండ్ కాఫీ విత్ శోభ టీమ్ నుంచి నీకు ఆల్ ద వెరీ బెస్ట్. ట్రోఫీ కొట్టుకొని ఇంటికి రా. థ్యాంక్ యూ పాప, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ జర్నీ. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. 1 minute ఇస్తా. చలో బాయ్.
సో నేను నిజమే చెప్తా. బట్ శ్రీప్రియ చెప్పింది అంటే అఫ్ కోర్స్ అన్ని షేర్ చేస్తుంది Yeah, కాబట్టి definitely. నిజమే చెప్పుంటది. సో క్లారిటీ ఇంకా సింగిల్ Ready మీరు to అలాంటి రెడీ టు మింగల్